ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. లూకా సువార్త 6వ అధ్యాయము 37వ వచనంలో గమనిస్తే, తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు. మరి పెద్ద అంశం ఏంటంటే, పరలోక సంబంధమైన విషయానికి, పరలోక సంబంధమైన వ్యక్తిగా నువ్వు ఈ భూమి మీద నుంచి మిగలాలి అంటే, నువ్వు పరలోకానికి వెళ్ళాలి అని అంటే, పరలోక సంబంధమైన మనిషిగా నువ్వు ఉండాలి అని అంటే, ఇతరుల మీద తీర్పు తీర్చడం అనేది ఆపే అని చెప్తుంది వాక్యము. ఇతరులని అన్యాయంగా తీర్పు తీరుస్తూ, అన్యాయంగా నేరమేస్తూ, ఇతరులని ఇబ్బంది పెడుతూ, ఇతరులని హింసిస్తూ, ఇతరులని అనవసరంగా వారి వెనకాల మాట్లాడుతూ ఉంటున్న వారి జీవితాలు ఏ రోజు ఆశీర్వాదకరంగా ఉండవు, అది ఏ రోజు దీవెనకరంగా ఉండదు అని చెప్తుంది. తీర్పు తీర్చకుడి. మరి వారిని, వారి కుటుంబాన్ని, వారి పిల్లల్ని, వారి పరిస్థితుల్ని నువ్వెంతగా తీర్పు తీరుస్తావో అంతగా నీ మీదకి, నీ పిల్లల మీదకి, కుటుంబానికి ఆ తీర్పు రావడానికి సిద్ధంగా ఉంది అని చెప్తుంది. అందుకనే తీర్పు తీర్చకుడి. పక్కన వాళ్ళని అనవసరంగా అనడం వల్ల, పక్కన వాళ్ళని అనవసరంగా తిట్టడం వల్ల మన జీవితాల్లో కూడా మనము తీర్పులోకి వెళ్ళి మరి సింహాసనాసీనుడైన యేసుప్రభు వారి ఎదుట నిలబడినప్పుడు మన మీద తీర్పులు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. అదే రీతిగా నేరము, అనవసరంగా ఇతరుల మీద నేరం వేసి వారిని ఇబ్బందుల్లోకి గురి చేస్తూ, వాళ్ళని అవమానకరంగా, వాళ్ళని ఇబ్బందికరంగా ఎప్పుడైతే మనం మారుస్తూ ఉంటామో, దాన్ని బట్టి కూడా మన మీద అదే నేరము మళ్ళీ మోపబడతా ఉంది. దాన్ని బట్టి నీవు నిజాయితీగా, నీతిగా, యథార్థంగా ఉంటే చాలు. ఇతరులని హింసించి, ఇతరులని ఇబ్బంది పెట్టి, మోసం చేసి, ఇతరులని లాక్కోవడానికి నువ్వు ప్రయత్నిస్తే ఏ రోజు నువ్వు సుఖంగా ఉండలేవు. అందుకని వాక్యం ఏం చెప్తుందనంటే, తీర్పు ఏ రోజైతే తీరుస్తూ ఉంటావో ఆ తీర్పు నువ్వు కూర్చుకున్నట్టుగానే ఉంది అని అంటున్నాడు. నేరం ఏ విధంగా అయితే వేస్తూ ఉన్నావో అది నేరము కూర్చుకున్నట్టుగానే, అంటే కూర్చుకోవడం అంటే నీవు దాచిపెట్టుకున్నట్టుగానే అది మళ్ళీ నీ మీదకి రావడానికి సిద్ధంగా ఉన్నట్లుగా ఉంది అని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి పరలోక సంబంధమైన విషయాల్లో చాలామంది అడుగుతూ ఉంటారు, నేను మోక్ష మార్గం వెళ్ళాలంటే, పరలోక మార్గం వెళ్ళాలంటే, నేను మోక్ష మార్గంలో ఉండాలి అని అంటే ఏం చేయాలి అంటే, మొదటగా నీ తోటి సహోదరుని మరి కానీ, నీ కుటుంబీకులను కానీ, ఎవరినైనా సరే ఇతరుల మీద నువ్వు తీర్పు తీర్చడం వల్ల అది నీకు వచ్చే శ్రమ, నీకు తీర్పు, నీకొచ్చే నేరము, నీవు నేరము మోపడం వల్ల, వారి మీద మోపడం వల్ల ఆ నేరం మళ్ళీ నీకు తిరిగి రావచ్చు. అందుకనే జాగ్రత్తగా ఉంటే మనము ఆశీర్వాదకరంగా పరలోక సంబంధమైన విషయాలను తెలుసుకుంటూ ముందుకు నడుస్తూ మరి పరలోక సంబంధిగా ఈ భూమి మీద జీవించడం నేర్చుకోవాలి. దేవుడి వాక్యం దీవించును గాక. పరిశుద్ధుడ, మహోన్నతుడ, ఇతరులను తీర్పు తీర్చక, నేరము మోపక, మా శరీర క్రియలన్నింటినీ ఇదిగో మార్చుకుంటూ, అయ్యా ఇతరులను ఇబ్బంది పెట్టక, ఆయాసపరచక, దుఃఖపెట్టక, ఇదిగో ఇతరులని అయ్యా మరి క్షోభలోకి తేక, ఇదిగో మరి ప్రభు వేదనలోకి తేక, మమ్మల్ని ఇదిగో మరి సరైన దారిలో నడిపించండి. ఇదిగో మరి ప్రభు మేము నడుస్తున్న మార్గాల్లో అనేకమైన శోధనలు వస్తుండగా, ఇలాంటి పరిస్థితులు వస్తుండగా మరి ఇతరులను మోసం చేయక, యథార్థంగా, నీతిగా, న్యాయంగా నడిచే కృపని మాకు అనుగ్రహించండి. ఇదిగో నీ మహిమార్థమే, సాక్షార్థమే మేము వాడబడుతూ నిత్యము తండ్రి నీ ప్రేమను కనబరుస్తూ, నీ కృపను చూపిస్తూ, ఇతరులను క్షమిస్తూ, ప్రేమిస్తూ, తీర్పు తీర్చక, ఇదిగో మరి ప్రభు నేరము మోపక, సరైన మార్గాల్లో నడుస్తూ, ఏ ఒక్కరిని జడ్జ్ చేయక, ఇదిగో ప్రతైన మన మంచి పద్ధతుల్లో నడవడానికి కృపను అనుగ్రహింపజేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తూ అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.